వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ 9. మన దేశంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? ప్రపంచంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? మన నల్లమల్ల అడవుల్లో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే జూలై 29న ప్రతి సంవత్సరం ప్రపంచ పులుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులులను రక్షించడం కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాం. అందుకే ప్రతి సంవత్సరం 29 జూలైన పులుల దినోత్సవంగా వరల్డ్ టైగర్స్ డేగా జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం పులులను రక్షించడం. అసలు పులులను ఎందుకు రక్షించాలి? దానివల్ల మనకేంటి ప్రయోజనం అనుకుంటున్నారా? లేదు. పులులను రక్షిస్తేనే అడవులు బాగుంటాయి. అడవులు బాగుంటే ప్రకృతి బాగుంటుంది. అడవులు ఎంత ఆరోగ్యంగా ఉంటే వర్షాలు అంత బ్రహ్మాండంగా వస్తాయి. వర్షాలు వస్తే నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది, ఉండిపోతుంది. భూగర్భంలో కానీ, జలాశయాల్లో కానీ, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ. దాంతో మన మానవాళికి పంట పొలాలకు కానీ సాగునీరు, తాగునీరు అంతా లభిస్తుంది. అంతేకాకుండా పులుల రక్షణ ఎందుకు అంటే, పులులు అడవిలో ఉండడం వల్ల ప్రకృతి సమతుల్యతను కాపాడుతుంది. ఎలాగంటే జింకలు, అడవి పందులు లాంటి వాటిని ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ, తగ్గిస్తూ ప్రకృతి సమతుల్యతను కాపాడుతుంది. ఆ విధంగా పులులను కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ కార్యక్రమాలు చేపట్టారు. మన ఇండియాలో 1973లో టైగర్ రిజర్వ్ కార్యక్రమం చేపట్టారు. మొత్తం ఇండియాలో ఇప్పటికీ 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. అందులో మన తెలంగాణలో నల్లమల, అమరాబాద్ టైగర్ రిజర్వ్, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కలిపి ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఈ పులులను రక్షించడం కోసం అక్కడికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే పులులు ఎన్ని ఉన్నాయో తెలుసా? మొత్తం ప్రపంచంలో 5,562 2022 లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం, అంటే 5,000కు పైగా. మరి వాటిలో ఇండియాలో ఎంతో తెలుసా? సుమారు 3,672. అంటే అది 2022 లెక్కల ప్రకారం ఇప్పటికీ 4,000 సుమారుగా. అంటే ప్రపంచంలోనే పులులు ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో మొత్తం ఉన్న పులులలో 70% పులులు మన ఇండియా, భారతదేశంలోనే ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్కి వస్తుంది. తర్వాత ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఈ రాష్ట్రాల్లో పులులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని రక్షించేందుకు చెప్పాను కదా, 58 టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటుంది వాటి రక్షణకు. వీటి వల్ల మనకు టైగర్ రిజర్వ్ వల్ల మనకు విజిటర్స్ కూడా వస్తుంటారు టైగర్లను చూడడానికి. దాంతో స్థానికులకు ఉపాధి కూడా కలుగుతుంది. ఇలా ప్రకృతి సమతుల్యతను కాపాడడం, అడవులు ఆరోగ్యంగా ఉండాలంటే పులులు బతకాలి. ఆ మధ్య పులుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడంతో మళ్ళీ మన దేశంలో పులుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే మన నల్లమల తెలంగాణ అడవుల్లో సుమారు 75 నుంచి 80, అంటే 100 దాకా పులులు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా. లెక్కలు చూసారా? మన దేశంలో పులులు ప్రపంచంలోని పులులలో 70% మన దగ్గరే ఉన్నాయి. పులులు టైగర్ అంటేనే భారతదేశం. ఆ విధంగా పులులను రక్షించేందుకు ఈ ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమం చేపడతారు. వరల్డ్ టైగర్స్ డేగా నిర్వహిస్తారు. సో మనం కూడా పులుల రక్షణలో మన వంతు కార్యక్రమం మనం చేద్దాం. పులులు బాగుంటే అడవులు బాగుంటాయి, ప్రకృతి బాగుంటుంది, వర్షాలు బాగా వస్తాయి, ప్రకృతి సమతుల్యత, పర్యావరణం కాపాడబడుతుంది. దాంతో అందరూ బాగుంటాం.